అందరికీ నమస్కారం. రాత్రి జరిగిన మన పల్నాడులో అలదడులు సృష్టించడానికి వచ్చిన బ్రహ్మన్న కొత్తపల్లి రావడం జరిగింది. ఆయన పార్టీలో చేరగలని ఏదేదో కలుపుతంతో వచ్చి ఏదో హడావుడి చేసి కొత్తపల్లి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత నైట్ పూట వాళ్ళ ఆ కార్యకర్త బండే దహనం చేసుకొని అది వైసీపీ వారి మీదకి బురద చల్లే కార్యక్రమంగా రాత్రి ఒక బండి తగలబెట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా కొన్ని దుశ్చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళ నాయకుడే ఒకడు కుర్చీలు మన వైసీపీ పార్టీ గెలిచిన రోజే టీడీపీ ఓటమిని తట్టుకోలేక వైసీపీ వారు గుడి ముందు వేసిన కుర్చీలను కూడా పగలగొట్టి అది మేము తేల్చి మళ్ళీ వాటిని వారే యథాస్థానంలో మాది తప్పు జరిగిందని యథాస్థానంలో వేయడం జరిగింది. ఇలాంటి చిల్లర పనులు చేయటంలో వాళ్ళ పార్టీ పిల్లలే ప్రథమ స్థానంలో ఉంటారు కొత్తపల్లిలో. ఇప్పుడు దాకా గత 100 సంవత్సరాల చరిత్రలో కూడా పొలాలు దున్నటం, బండ్లు తగలబెట్టడం ఇలాంటి ఆ పార్టీ వారు కానీ ఈ పార్టీ వారు కానీ ఎవరు దీన్ని ఆమోదించరు. ఇవాళ రాత్రి జరిగిన బండి దహనం కార్యక్రమం గురించి కూడా వాళ్ళ టీడీపీ నాయకులే వాళ్ళని తిట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మన ఊర్లో చేయొద్దని, దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎదుటి వారి మీద బురద చల్లే కార్యక్రమం అయితే చేయొద్దు. మన ఊరు ఇవాళ ఎమ్మెల్యే గారి సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎక్కడ పట్టినా సీసీ రోడ్లు మంచిగా వేసుకున్నాం. అంగన్వాడీ స్కూల్ కానీ, గ్రామ సచివాలయం కానీ, బోర్లు కానీ ఇవాళ మన ఊరు ప్రశాంతతంగా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే. ఇవాళ అది నచ్చక కొంతమంది కిరాయి మోకలు, అల్లరి మోకలు ఏదేదో ప్రలాపనలు పెట్టడం, టీ కొట్ల దగ్గర ఏదేదో మాట్లాడటం, వాళ్ళకి ఓట్లు జనం వేయరు, వాళ్ళని నమ్మరు. ఏదోటి చేస్తే ఏదో అలజడి చేస్తే జనం వాళ్ళని నమ్ముతారు అని వాళ్ళు ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. ఇవాళ జగనన్న నేరుగా డీబీటీ రూపంలో బ్యాంకుల్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఇవాళ ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా జనం అయితే నమ్మే పరిస్థితి లేరు. దయచేసి ఇక మీద కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఊకునే పరిస్థితి లేదు. సరే, ఈ కార్యక్రమం రాత్రి జరిగింది. కొప్పునూరు నుంచి వచ్చి ఒక నాయకుడు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అంటుండు. అసలు నీ స్థాయి ఏందో నీకు తెలుసా? కనీసం ఒక నెంబర్ కూడా గెలవలేని పరిస్థితి నీది. అంత సన్నాసి ఎదవి నువ్వు కొత్తపల్లి గడ్డ మీదకి వచ్చి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అనే స్థాయికి వెళ్ళావు. అసలు నీ గురించి నువ్వు తెలుసుకొని ఒక్కసారి కనీసం నీ ఇంటి ఎదురు వాళ్ళు కూడా నీకు ఓట్లేసే పరిస్థితి లేదు. అలాంటి వాడు నువ్వు మా ఊరు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అంటవా? ఎదవ సన్నాసి, ముందు నువ్వు మాట్లాడటం నేర్చుకొని తర్వాత రాజకీయానికి ఒక సడన్గా ముందుకు రా. అది ముందు నువ్వు నేర్చుకో. ఓకే.